హే ఆలియప్ప, నా పేరు కుస్మా. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ కుస్మా యూట్యూబ్ ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది ఈ పాటికి వ్లాగ్ ఏంటి అనేసి. లరియాకి ఈరోజు చెవులు కుట్టిస్తున్నాము. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హే ఆలియప్ప హాయ్ చెప్పు. చెప్పు హాయ్. అమ్మ వాళ్ళ విలేజ్ నుంచి నియర్ బై స్మాల్ టౌన్ ఉంది. అక్కడే చిన్న చిన్న గోల్డ్ షాప్స్ అండ్ చెవులు కుట్టేకి ఆచార్యులు కూడా ఉంటారు. సో అక్కడికి స్టార్ట్ అయ్యాము. అండ్ నేను లాస్ట్ మూమెంట్ వరకు డైలమాలో ఉన్నింటి చెవులు కుట్టిద్దామా వద్దా, నెక్స్ట్ ఇయర్ కుట్టిద్దామా ఆ తర్వాత కుట్టిద్దామా అనేసి ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఓకే ఇది కరెక్ట్ ఏజ్ కుట్టిద్దాము, మళ్ళీ నొప్పి అనేది ఇప్పుడే మర్చిపోతుంది, పెద్ద అయ్యే కొద్ది నొప్పి తెలుస్తుంది అనేసి సో ఫైనల్గా కుట్టిద్దామని అనుకున్నాను. సో అందుకే ముందుగా ఏం ప్రిపరేషన్ లేదు అండ్ ఇయర్ రింగ్స్ కూడా ముందుగా కొనుక్కోలేదు. సో ఈరోజు అప్పటికప్పుడు కొనుక్కొని అక్కడే పక్కన ఆచార్య దగ్గర కుట్టిద్దాము అనేసి స్టార్ట్ అయ్యాను. కొన్ని ప్లేసెస్లో పిల్లలకి చెవులు కుట్టించాలి అంటే ఆచార్యని ఇంటికి పిలిపించి ఏవో పూజలు చేసి ఆచార్యుల దగ్గర చెవులు కుట్టించిన తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టడం అలా సాంప్రదాయాలు చేస్తూ ఉంటారు. కానీ మా సైడ్ అలా ఏం లేదు. నార్మల్గా మేము చెవులు కుట్టించాలి అంటే మంచి రోజు మంచి దినం అలా చూసుకొని ఆచార్యులు ఎక్కడ ఉంటారో వాళ్ళ షాప్స్ దగ్గరికి వెళ్ళి మేము చెవులు కుట్టిస్తాము. వన్స్ ఒకసారి చెవులకి హోల్ పెట్టిస్తే అదే పర్మనెంట్గా ఉండిపోవాలి. మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఆ హోల్ కిందకు వచ్చేసిందను, సైడ్కి వచ్చేసిందను, మళ్ళీ పిల్లలు దాన్ని తీపిచ్చి మళ్ళీ కుట్టించాలి అంటే పెయిన్ అవుతుంది కదా. అండ్ మనం కూడా కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతాం ఆ టైంలో. అరే అప్పుడు సరిగ్గా చూసి కుట్టించింటే ఇప్పుడు ఆ బాధ ఉండదు కదా అనేసి. అందుకే ఆచార్య సజెస్ట్ చేస్తూ ఉన్నారు, అన్న మా ఈ ప్లేస్లో కుట్టిస్తే పెద్ద అయిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది కరెక్ట్గా అనేసి చెప్తూ ఉన్నారు. సో ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఫైనల్గా ఏది కరెక్ట్ ప్లేస్ అని చూస్ చేసుకొని హోల్ పెట్టాము. లరీకి ఈ హడావుడంతా చూసి ముందే అర్థమైపోయింది వీళ్ళేదో నాకేదో చేస్తున్నారు అనేసి. ఫోన్ ఇచ్చి బొమ్మలు చూడు అని చెప్తుంటే కూడా చూడడం లేదు, మా వైపే చూస్తుంది, ఏదో చేస్తున్నారు అనేసి. సైడ్ అయిపోయింది చూసుకోవాల్సింది దానికి స్ట్రైట్ కదా నీకు అట్లా కనిపిస్తాం. చుట్టూ బాగుంటే తగులుకోకన్నా గోయం చేసిన పెళ్ళమ్మని ఇది బిడ్డ అయినా పెట్టినా అయిపోయింది కన్నమ్మ. అంతే చుట్టేస్తారు. లేదు లేదు అయిపోయినా బాగుండే మళ్ళా ప్రతి పేరెంట్స్కి ఇది ఒక స్పెషల్ మూమెంట్స్, పిల్లలకి చెవులు కుట్టించడం. కానీ ఆ టైంలో వాళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపించవచ్చు, కానీ ఆ పెయిన్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ ఫేసెస్లో ఆ హ్యాపీనెస్ని చూసిన తర్వాత ఆ బాధ అంతా మనకు పోతుంది, మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కొద్దిసేపు ఏదో నా చెవులకి ఏదో కుట్టించారు, ఏదో అక్కడ కొంచెం పెయిన్ తెలుస్తుంది అనేసి ఆలోచిస్తే కొంచెం డల్గా ఉన్నింది. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా డల్గా ఉన్నింది అంతే. తర్వాత చాలా హ్యాపీగా ఉన్నింది. చూస్తున్నారు కదా ఆ వీడియోలో అంతా.
ఇంకా చిన్న ఏజ్లో కుట్టించుంటే తనకు పెద్దగా నొప్పి అనేది తెలిసిండదు. కానీ ఇప్పుడు తనకు కొంచెం పెద్ద అయింది కదా, ఇప్పుడే తనకి పెయిన్ అనేది ఏంటి అనేది తెలుస్తున్నది. అందుకే మేము బాగా భయపడ్డాము, బాగా ఏడ్చేస్తుందేమో, భయపడుతుందేమో, అక్కడ కుట్టేటప్పుడు మనకు సపోర్ట్ చేస్తుందో చెయ్యదో, అక్కడ ఉంటుందో ఉండదో, ఎలా హ్యాండిల్ చేయాలి తన్ని అలా అనేసి చాలా విధాలుగా ఆలోచించాము, భయపడ్డాము. నేనైతే పర్సనల్గా ఏమన్నా బాగా ఏడ్చేస్తుందేమో అనేసి బాగా ఫీల్ అయ్యాను. కానీ మేము ఒకటి అనుకుంటే తను ఇంకో విధంగా మాకు సర్ప్రైజ్ చేసింది. అక్కడ కుట్టేటప్పుడు ఫస్ట్ ఇయర్ కుట్టినప్పుడు పెద్దగా ఏం ఏడ్చలేదు. సెకండ్ ఇయర్ రింగ్ కుట్టినప్పుడు కొంచెం ఏడ్చింది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏడవలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. తను బాగా సపోర్ట్ చేసింది, బాగా కుట్టించుకునింది. కుట్టిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నింది. 1 2 3 1 2 3 అమ్మ ముక్కు బాగుందా? ఏ 1 2 3 ఆడా ఇంకొకటి ఇటు సైడ్ ఇక్కడ నచ్చిందా? నొప్పి అయిందా? చెప్పు. నొప్పి అయిందా? ఎంత నొప్పి అయింది? ఎక్కడ నొప్పి అయింది? యాడా? ఆడా ఇంకొకటి అక్కడ నొప్పి అయిందా? చాలా నొప్పి అయిందా? కొంచెం అయిందా? కొంచెమేనా? నానమ్మకు చూపించినవా కమ్మలు? నాన్నకు చెప్పినావా? ఫోన్ చేద్దామా నాన్నకి? చేది నాన్నకు ఫోన్ చేద్దామా? ఏమని చెప్తావు? కమ్మలు కుట్టించుకున్నా అని చెప్తావా? లేదా వద్దా? నాన్నకు చెప్పేది వద్దా? ఎందుకు? ఎవరిది మా పాపెట్? ఎవరిది పాపెట్? స్వీటీదా? స్వీటీది ఎత్తుకొచ్చుకునేసినావా? స్వీటీది కాదులే, సాత్వి మామది. స్వీటీదా? నీదేనా? ఓకే, నీదే. అమ్మ మడి పాత్రలు కడుగుతానులే, వస్తుందిలే. ఓ ఎవరు లేదా వాళ్ళని అడుగుతావు. తాత వద్దా? కావాలా? ఎక్కడ పోయినాడు తాత? తాత ఎక్కడ పోయినాడు? ఎక్కడ? తాత ఎక్కడ పోయినాడు? ఎక్కడ? ఆడ. బుడ్డలా ఎక్కడున్నాయి? అమ్మమ్మ అడుగు. ఉన్నాయేమో బెలూన్స్ ఉన్నాయేమో అడుగు. ఇది నాకు కొంచెం స్పెషల్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.